అనగానే జాయిన్ యువర్ హ్యాండ్స్, చేతులు జోడించాలి. 3 అనగానే క్లోజ్ యువర్ ఐస్, ఎవ్వరు చూడకూడదు అప్పుడు. ఓకేనా? సైడ్ 1 2 3. అక్కడక్కడ ఇంకా కొంతమంది చూస్తున్నారు, నేను చూస్తున్నా. ఏమా కళ్ళు మూసుకోలేదు, ఇంకా కొంతమంది చూస్తున్నారు. మీరు కళ్ళు మూసుకునే వరకు నేను ప్రార్థన మొదలు పెట్టను. ఓకే, గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవా, సమస్త సృష్టిని శక్తిగల మాట చేత చేసిన దేవా, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత చెల్లించుకుంటున్నాను తండ్రి. నువ్వు ఒక్కడివే మహాదేవుడవు ప్రభా. నాయనా, ఈ చిన్న బిడ్డలను ప్రేమించి ఇచ్చిన VBS కొరకే నీకు ఎన్నో వందనాలు. ఈ బిడ్డలను నువ్వు ప్రేమించి నువ్వు తీసుకొచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయనా, ఒక్కొక్క బిడ్డపై నీ చేతులుంచి ఆశీర్వదించు, రక్షణతో అలంకరించుమని నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. మానవ మాత్రం తండ్రి, మమ్మల్ని కనికరించు. ఎలా చెప్పాలో చేత కానీ నాకు కూడా ప్రభా నీ జ్ఞానం ఇవ్వండి. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తున్నాను తండ్రి. నన్ను కనికరించి, నన్ను కడిగి, నన్ను శుద్ధి చేసి ప్రభా బిడ్డలకు తగినట్లుగా చెప్పడానికి నాకు కావాల్సిన సహాయము, అలాగే వినే చెవి, గ్రహించే హృదయము బిడ్డలకు దయచేయమని ఇన్ టైంలో ముగించడానికి కూడా నీవే సహాయం చేయి ప్రభా. కంటిన్యూటీ ఆఫ్ థాట్ దయచేయి. వినే హృదయము, గ్రహించే హృదయము బిడ్డలకు దయచేయమని నీ దయగల హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. నీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచుమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హ్యాపీగా ఉన్నారా? VBSలో పాడిన పాటలన్నీ సంతోషం కలిగించలేదా మీకు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చేయొద్దండి. కొంతమందికి హ్యాపీగా లేరా? వెరీ గుడ్. దించేయండి చేతులు. ఈరోజు మనం సృష్టిని గురించి నేర్చుకోబోతున్నాం. మీకు ఒక్కసారి ప్రపంచం గురించి ఆలోచన చేసుకోండి. పెద్ద పెద్ద పర్వతాలు, చిన్న చిన్న కొండలు, లోయలు, వాటర్ ఫాల్స్, ఫారెస్ట్స్, ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆలోచించుకుంటున్నారా? అవన్నీ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంతో సంతోషం. దీన్నంతటినీ ఎవరు సృష్టించారు? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలిస్తే చేయొద్దు. నీకు తెలుసా? చెప్పమ్మా. దేవుడు సృష్టించాడు. వెరీ గుడ్. దేవుడు సృష్టించాడు. శక్తిమంతుడైన దేవుడు సృష్టించాడు. మన పాఠం ఏంటి? మన మన థీమ్ ఏంటి? ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలి. మనకి ప్రభు ఏంటో ఎవరో తెలిస్తే ఆయనకి తగినట్టు మనం నడుచుకుంటాం. ఆయన ఎవరో తెలియాలి కదా. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ప్రపంచం. ప్రపంచము మానవుని యొక్క సృష్టి. ఎట్లా సృష్టించాడో దేవుడు వీటన్నిటిని. ఎన్ని రోజులు మీరు పాట పాడారు ఇందాక, అవునా? 1 డే, 2nd డే, 3rd డే, 4th డే, 7 days పాట పాడారు కదా. ఎంతమంది పాట పాడారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో 6 daysలో ఈ సృష్టి అంతనే చేసి 7th డే ఆయన విశ్రమించాడని పాడుకున్నాం. ఆ సృష్టిని ఎలా చేశాడో ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. దేవుడు మనకి చక్కటి స్క్రీన్, చక్కగా అందరికీ కనపడే అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడిని మనం స్తుతించుకుందాం. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దామా? మన కంటద వాక్యం బైబిల్ తీయండి. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఎవరన్నా లేచి గట్టిగా చదవండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగులో కూడా ఒకళ్ళు చదవండి అమ్మా. తెలుగులో అందరూ ఇంగ్లీషేనా? తెలుగు వాళ్ళు లేరు ఎవరు? మేము తెలుగు వాళ్ళమే. మీరందరూ ఇంగ్లీష్ పీపులేనా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు, వెరీ గుడ్. మరియు యేసు
నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిండును. ఎలాంటి వెలుగమ్మా? ఎలాంటి వెలుగు? ఇలాంటి వెలుగా? ఎలాంటి వెలుగు చెప్పాలి? జీవపు వెలుగు కలిగి ఉంటాడంట. దేవుని వెంబడించేవారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక స్ట్రీట్లో వెళ్తున్నారు, ఒక స్ట్రీట్లో వెళ్తున్నారు అనుకోండి. వింటున్నారా అందరూ? నేను మళ్ళీ క్వశ్చన్స్ వేస్తాను, ఒక్కొక్కరిని వేస్తాను, ఎవరిని వేస్తానో తెలియదు. వేసినప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఒక స్ట్రీట్లో వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా కరెంట్ పోయింది, ఎలక్ట్రిసిటీ ఆఫ్. పైన మేఘాలన్నీ ఉండి చంద్రాలు లేదు, నక్షత్రాలు లేవు, ఏమీ కనిపించలేదు, గడాంధకరంగా ఉంది. అప్పుడు ఆ స్ట్రీట్లో మీ ఇంటికి వెళ్ళాలంటే మీరు ఈజీగా లైట్లో వెళ్ళినట్టుగా వెళ్ళగలరా? వెళ్ళలేం కదా. చాలా ఎక్కడ అడుగు పడుతుందో తెలియదు, ఏ పాము కాలు మీద పడుతుందో తెలియదు, ఏ పురుగు మీద అడుగేస్తామో తెలియదు. అటువంటి గడాంధకారంలో వెళ్ళడం ఎంతో కష్టం కదా. అటువంటి సమయంలో సడన్గా కరెంట్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అబ్బా భలే లైట్ వచ్చింది, ఈ లైట్లో హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటామా లేదా? అలాగే దేవుడు గడాంధకారంగా ఉందంట. ఈ భూమి సృష్టి ఏమీ లేకముందు మనిషి ఉన్నాడా? మనిషి కూడా లేడు కదా. మరి సృష్టి గురించి ఎలా తెలుస్తుంది మనకి? దేవుడే ఆయన ప్రవక్తల ద్వారా ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కావలసినన్ని గ్రంథాలు చదువుకోవడానికి ఓల్డ్ గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ సృష్టి గురించి ఏ ఒక్క గ్రంథంలో కూడా లేదు ఎక్సెప్ట్ బైబిల్. బైబిల్లో మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు సృష్టించిన సృష్టిని గురించి రాశాడు. అందుకే మన దేవుడు గొప్ప దేవుడు. ఈ బైబిల్ గొప్పది, పరిశుద్ధ గ్రంథం, ప్రత్యేకించబడిన గ్రంథం. ఈ గ్రంథం చదివితే ఏమొస్తుందో తెలుసా? వెలుగు వస్తుంది. ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి ఏమిస్తుంది? తెలివినిస్తుందమ్మా. మీకు తెలివి కావాలంటే బైబిల్ చదవాలి. తెలివి లేని వారికి తెలివిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని తప్పకుండా చదవండి. ఇందులో రాసినటువంటివి ఏ గ్రంథంలో ఈ సృష్టి గురించి ఎవరు సృష్టించలేదు కదా. ఏ దేవుడైనా, బోల్డ్ మంది దేవుళ్ళు అని చెప్పుకున్నారు, ఏ దేవుడైనా సృష్టి గురించి రాశాడా? తెలియదు వాళ్ళకి. మన దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కాబట్టే బైబిల్ గ్రంథంలో ప్రవక్తల చేత రాయించాడు. ఫస్ట్ చీకటి అంధకారంగా ఉందంట. మొట్టమొదట భూమి ఏమీ లేదు, వాటర్, గడాంధకారం వాటర్. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉందంట. దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట పలికాడంట. ఏమనో తెలుసా? వెలుగు కలుగు గాక. ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? వెలుగు కలుగు గాక అనగానే వెలుగు వచ్చేసింది. ఇప్పుడు స్విచ్ చేస్తాం, కరెంటు, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంటుంది కదా, సిటీ అంతా కరెంట్ పోయింది. ఒక్కసారి ఆ ఎలక్ట్రిక్ ఆఫీస్లో ఒక్క స్విచ్ వేసారనుకోండి, మొత్తం సిటీ వెలుగుతుంది కదా. దాని వెనకాల ఎంత పవర్ ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది, ఎలక్ట్రిక్ పవర్ కదా. మంచి పెద్ద హై పవర్ టెన్షన్ వైర్స్ రన్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. అది సిటీ అంతటికి వెలిగిస్తుంది. ఇది ఈ వెలుగు. ప్రపంచం మొత్తం చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కలుగు కాక అనగానే వెలుగు వచ్చేసింది. అప్పుడు దేవుడు చీకటిని వేరు చేశాడు, వెలుగుని వేరు చేశాడు. చీకటి, వెలుగు కనిపిస్తున్నాయా మీకు స్క్రీన్ మీద? దేవుడే పేరు పెట్టాడు వెలుగుకి పగలు. ఏమని? చీకటికి రాత్రి. ఆ రాత్రి పగలు అన్న పేరు పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. ఇది ఒక్కడే జరిగింది. ఒక్క రోజులోనే మొత్తం
ప్రపంచం అంతా వెలుగు వచ్చేసి చీకటిని వెలుగుని వేరు చేసి వెలుగుకి పగలని రాత్రికి చెట్టు. 1 డే ఓవర్. ఒకటి రోజు అయిపోయింది. రెండో రోజు వచ్చింది, సెకండ్ డే. రెండో రోజు చూసారా, అంత నీరే కదా ఉంది, భూమి ఎక్కడ లేదు, నేల కనబడట్లేదు, అంతా వాటరే. అప్పుడు దేవుడు ఇందాకేమో వెలుగు కలుగానే రెండింటిని ఇట్లా డివైడ్ చేశాడు కదా, ఇప్పుడు వాటర్ ఉంది కదా అంతా, ఈ వాటర్ని 2గా డివైడ్ చేశాడు, కిందకి పైకి. పైన వాటర్ చూసారా ఎంత శక్తిమంతుడో మన దేవుడు. పైన వాటర్, కింద వాటర్, పై వాటర్, కింద వాటర్, మధ్యలో పెద్ద విశాలం కలుగుగాక అన్నాడు. అంతే, పెద్ద విశాలం వచ్చేసింది, పైన ఆకాశం వచ్చింది, వాటర్ అంతా పైకి వెళ్ళిపోయింది, చాలా పైకి వెళ్ళిపోయింది, చాలా పైకి. కొంత వాటర్ కింద. ఎంత వాటర్ భూమి మీద అవసరమో అంత వాటర్ భూమి మీద ఉంచి, ఎంత వాటర్ పైకి పంపించాలో, ఎప్పుడు వర్ష రూపంలో పంపించాలో ముందు తెలుసా ఆయనకి. కాబట్టి అలాగ రెండుగా డివైడ్ చేసి పై వాటర్, కింద వాటర్, మధ్యలో విశాలమైన ప్లేస్. ఈ మధ్య విశాలాన్ని ఆకాశము. ఏమని పేరు పెట్టాడు దానికి? ఎవరు పేరు పెట్టారు దానికి? దేవుడే పెట్టాడు. అందుకే దేవుడే రాయించాడు. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి రాయించలేదు, ఏ గ్రంథంలో కూడా ఉండదు. ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి, ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయనే రాయించాడు. ఓకేనా? సెకండ్ డే. ఇప్పుడు ఫస్ట్ డే ఏం చేశాడు? వెలుగు చీకటి. సెకండ్ డే ఏం చేశాడు? పై వాటర్, కింది వాటర్. నెక్స్ట్ థర్డ్ డేకి వచ్చాడు. థర్డ్ డే వచ్చరికి వాటరే ఉంది కదా, భూమి అంతా ఎక్కడ, భూమి నేల కనపడట్లేదు అసలు. అటువంటి ప్లేస్ సమయంలో నీరంతా ఒక చోటికి కుప్పగా వెళ్ళిపోయి ఆరిన నేల కనబడాలన్నాడు. అంతే. ఏమైంది? నేల వచ్చిందా? అదంతా వాటర్. ఆ వాటర్కి ఏం పేరు పెట్టాడు తెలుసా? చెప్పండి. నీరే. ఆ నీటినే గుడ్ సముద్రములు అని పేరు పెట్టాడు. అట్లకి ఎన్ని సముద్రాలు ఉన్నాయి? మహాసముద్రాలు, పసిఫిక్ మహాసముద్రం. మీరు చదువుకుంటారు కదా బోర్డు సముద్రాలు. ఆ సముద్రాలని పేరు పెట్టింది ఎవరు? దేవుడే. సముద్రం అని పేరు పెట్టాడు. నేల మీద అంతా ఒక్కసారి చూడండి ఇటువైపు. ఒక్కసారి మనం ఒక విత్తనం వేసి, మామిడి చెట్టు విత్తనం వేసామని ఎన్ని రోజులకో పైకి వచ్చి పంట వస్తుంది కదా. అసలు ఏమీ లేనప్పుడు, ఉట్టి నేల ఉన్నప్పుడు కలుగుగాక పచ్చని వృక్షాలు, ఆకులు, మొక్కలు, ఎన్ని రకాల మొలుచుగాక అన్నాడు. అంతే. టక 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 టక. ఇప్పుడు టీవీలో స్క్రీన్స్లో ఒక బొమ్మ ఇలా మొలకెత్తి అలా వచ్చేసి పళ్ళు వచ్చేసినట్టు చూపిస్తాడు కదా, అది మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ దేవుడు మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా, పళ్ళు, పెద్ద షాప్కి వెళ్ళామనుకోండి, అందులో ఫ్రూట్ షాప్కి వెళ్ళామనుకోండి, ఎన్ని రకాల ఫ్రూట్స్, నోరూరించే ఫ్రూట్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక్కరోజునే దేవుడు సృష్టించాడు. కూరగాయలు మనం ఇక్కడ వరి తింటాం, అక్కడ జొన్న తింటారు, ఇంకో చోట పచ్చజొన్నలు తింటారు, ఇంకో చోట ఇలా పప్పు ధాన్యాలు, మొత్తం అన్నీ కూడా ఒక్కరోజునే ఆయన కలుగుగాక అనగానే మొక్కలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నీరు కింద నుంచి పీల్చుకుంటాయి కదా మొక్కలు, అవునా? మీరు చదువుకున్నారు కదా, అవునా? గ్రీన్ కలర్ కదా మొక్కలు, ఆకుపచ్చగానే ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి కదా మొక్కలు. వీటికి ఆహారం తయారు చేసుకోవాలి కదా, మరి సూర్యరశ్మి లేదు కదా. వెంటనే నెక్స్ట్ డే దేవుడు ఏం చేశాడు చూసారా? ఇది సన్, అది మూన్. పగలని ఏలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా కొన్ని గ్రహాలు కూడా దేవుడు చేశాడు. ఈ సూర్యరశ్మితో మొక్కలు ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. వాటి ద్వారా మనకి ప్రాణవాయువు, ఆక్సిజన్ వస్తుంది కదా, అవునా? మీరు చదువుకుంటున్నారు కదరా, అవునా? ఇవన్నీ ముందుగానే దేవుడు ప్లాన్ చేసుకున్నాడు, ఆయన మైండ్లో ఉన్నాయి అన్నీ. అందుకే ముందుగానే దేవుడు అన్నీ సృష్టించాడు. తర్వాత సూర్యుడు, పగటిని ఏలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు కూడా సిద్ధం చేశాడు. ఇప్పుడు సూర్యుడు చుట్టూ
భూమి అలా తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కడే అలా తిరుగుతూ 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 సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 1 year అవుతుంది. అలాగా కాలాలు సమయాలు తెలియజేయడం కోసం దేవుడు ఆకాశంలో వాటిని పెట్టాడు. ఆకాశ విశాలం, సూర్యుడిని, చంద్రుడు. ఇప్పుడు ఫస్ట్ డే వెలుగు చీకటి, సెకండ్ డే వాటర్ సపరేషన్ పైకి కిందకి, థర్డ్ డే ల్యాండ్ వృక్షాలు, ఫోర్త్ డే సన్ అండ్ మూన్ అండ్ స్టార్స్, ఫిఫ్త్ డే వచ్చేటప్పటికి ఏమున్నాయి ఇక్కడ కనబడుతున్నాయి చూస్తున్నారా మీరు? చేపలు, పక్షులు. కలుగుగాక ఒక మాట, ఎంత పవర్ఫుల్ అండి ఆయన మాట, ఎంత శక్తిమంతుడు మన దేవుడు, ఎంత బలవంతుడు మన దేవుడు. కలుగుగాక అనగానే సముద్రం నిండా చేపలు వచ్చినాయి అంట. ఆకాశంలో పక్షులు ఎగరాలి. దేవుడు వాటిని ఏమని ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆకాశంలో ఎగురుతూ ఉండండి, పక్షులని సముద్ర జలాలు నింపండి అని చెప్పి చేపలకి ఆశీర్వదించాడంట. చేపలు మీరు ఇప్పుడు వర్షం పడిన తర్వాత చిన్న చిన్న చేపలు సేరమైన నమ్ముతూ ఉంటారు. విన్నారా? ఎప్పుడన్నా తిన్నారా? తినలేదు ఎవరు? సేరమైన నమ్ముతుంటారు. చిన్న చిన్ని చేపలు, కొట్ల బోళ్ళు చేపలు, కోట్లు ఉంటాయి. ఒక గుడ్డేసి ఇలా లాగితే ఎన్ని కోట్ల చేపలు వచ్చేస్తాయి చిన్ని. అవి అలా ఎదిగి జలాల్లో నిండిపోతాయి అన్నమాట. అంతగా దేవుడు సృష్టించిన దినం నుంచి ఈ దినం వరకు సముద్రం ఏంటి, నదులేంటి, చేపలతో నిండి ఉంటాయి. మనం ఎన్ని తిన్నా అవి పుట్టిస్తూనే ఉంటాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. సో ఫిఫ్త్ డే ఏం చేశాడు ఆయన? ఫిఫ్త్ డే ఏం చేశాడు? ఫిష్ అండ్ బర్డ్స్. ఎస్. జూ పార్క్ వెళ్ళారనుకో, ఎలా ఉంటాయి? పక్షుల దగ్గరికి వెళ్ళారనుకో. ఎప్పుడైనా వెళ్ళారా జూ పార్కే? వెళ్ళలేదా? ఒకసారి వెళ్ళండి, ఎప్పుడైనా జూ పార్క్ వెళ్ళండి. కొన్ని కనపడతాయి అక్కడ, అన్నీ కనపడవు. ప్రపంచంలో ఉన్న జంతువులు, పక్షులన్నీ బోల్డ్ సౌండ్లు చేస్తూ ఉంటాయి. ఏ పక్షికి ఏ సౌండ్ చేస్తుందో కూడా తెలియదు మనకి. అన్ని పక్షులు అన్నీ ఉంటాయి అక్కడ. అలాగే చేపలు సముద్రంలో ఉంటాయి. వీటన్నిటిని ఏ రోజున సృష్టించాడు? ఫిఫ్త్ డే. గుర్తుపెట్టుకోండి, మీరు బుక్లో కూడా రాయాల్సి ఉంటుంది. అవన్నీ మీకు వర్క్ బుక్ ఇస్తారు. ఆ వర్క్ బుక్లో అవన్నీ కూడా మీరు రాయాలి, ఏ రోజున ఏమి జరిగింది అని. ఓకే. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఏం కనబడుతున్నాయి మీకు? యానిమల్స్, పురుగులు, చిన్న పురుగుల దగ్గర నుంచి, పాముల దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువులు, డైనోసార్స్, ఏనుగులు, పుల్లు, సింహాలు, డబ్బా, ఏంటి వాటినాడు, ఎన్ని జంతువులు, ఒకటి కాదు, కలుగుగాక. ఇవన్నీ ఏదో కనబడే పదార్థంతో దేవుడు తయారు చేయలేదు. వీటిని ఎలా తయారు చేశాడు? జస్ట్ నోటి మాటతో. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు, వినండి, చదువులే. చూసారా? ఒక మాట, ప్రపంచాలన్నీ కూడా దేవుని వాక్యం వలన. తెలుగులో ఎవరైనా చదువుతారా? చదువు గట్టి చదువు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. ఏదో కనబడే పదార్థాలతో దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటినీ చెయ్యలేదు. ఎట్లా చేశాడు? జస్ట్ మాట పలికాడు. ఇంకొక మాట, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చివరి మాట చూడండి. 2వ వచనం, హెబ్రీ 1.
మొదటి అధ్యాయం 2వ వచనం చదవనా? చదవమ్మా. మనతో కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. చాలు. ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు కుమారుడు. ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. ఇంత గొప్ప ప్రపంచం అంతటిని ఎందుకు చేశాడు అసలు దేవుడు? సృష్టి అంతటిని కూడా చక్కగా ప్రతిరోజు చేసిన దాన్ని చూసి చాలా బాగుంది, మురిసిపోయాడు దేవుడు. ఎంత బాగుందో, ఎంత సృష్టి ఆహ్లాదకరంగా ఎంత బాగుంది. జంతువులు, పిట్టలు, పక్షులు, చేపలు అన్నిటినీ, సూర్యుడిని, చంద్రుని ఇవన్నీ చూసి ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని చాలా సంతోషపడి చక్కగా సృష్టి అంతటిని చేసిన తర్వాత వీటన్నిటినీ ఏలుబడి చేయడానికి ఒక రాజు కావాలి కదా. ఏలేవాడిని ఏమంటాం? రాజే కదా ఏలుబడి చేస్తాడు. జంతువుల్ని, పక్షుల్ని అన్నిటినీ ఏలుబడి చేయడానికి కోసమని ఒక మనుషుల్ని చేద్దాం. మనిషిని కాదు, మనుషులను చేద్దాం. వారు ఈ భూప్రపంచం అంతటిని, జంతువుల్ని, పక్షుల్ని అన్నిటినీ కూడా ఏలుబడి చేస్తారు అని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? కుక్కలాగా చేద్దాం అనుకోలే, ఏనుగులా చేద్దాం అసలే అనుకోలేదు, పులిలాగా అసలు అనుకోలేదు, ఏ జంతువులాగా చేయాలనుకోలేదు. ఎవరిలాగా చేయాలనుకున్నాడు? మనుషుల్ని ఆయన స్వరూపం, మన స్వరూపం. మన అంటే ఎవరక్కడ? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. మన దేవుడు త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు త్రియేక దేవుడు. ముగ్గురు ఒక్కటే పని చేస్తారు. ఏ పని చేసినా ఈ సృష్టి అంతా ముగ్గురు కలిసే చేశారు. ఇప్పుడు మానవుల్ని చెయ్యాలి, నరులను. ఒకసారి ఆదికాండం 1:26 చదవండి అమ్మ. ఒకళ్ళు ఫస్ట్ చాప్టర్ 1:26. చాలు, వెరీ గుడ్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని సృజించెను. ఎలా సృజించాడు? స్త్రీని గాను పురుషుని. మనం ఎవరో? వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం దేవుని పోలిక. ఆడపిల్లల ఆదామనే చేశాడు అనుకోవద్దు, మనల్ని కూడా దేవుని పోలికగా చేశాడు. ఎంత ధన్యులో, దేవుడిలాగా మనల్ని చేశాడు కదా. మనం ఎంత దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఒక కుక్కలాగా, పందిలాగా, లేకపోతే ఎలకలాగా చేయలేదు కదా. మనల్ని దేవుడిలాగా మనల్ని చేశాడు. ఎంతో సంతోషంతో నెక్స్ట్, ఆయనలో పాపం లేదు, ఆయన నిర్మలంగా ఉన్నాడు. ఎక్కడన్నా చీకటి ఉంది? ఎక్కడన్నా చీకటి ఉందా? చీకటి లేదు కదా. అంతా వెలుగే. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగులో నుంచి మనం ఆ వెలుగులో నడిస్తే మనం కూడా ఆయన దగ్గరికి పెడతాం. నరుని చెయ్యాలని అనుకున్నాడు కదా. ఎట్లా చేయాలనుకున్నాడు? వాట్ వాజ్ గాడ్ పర్పస్ ఇన్ క్రియేషన్ ఆఫ్ గాడ్? చదవండి అక్కడ సార్. నెక్స్ట్ చదవండి అమ్మా. డూ యు నో ఫర్ హూమ్? ఎవరి కోసం ఈ సృష్టి అంతా చేశాడు? మనుషులు నివసించడానికి యోగ్యంగా చాలా ప్లానెట్స్ ఉన్నాయి. చంద్రుడు, జూపిటర్, ఇంకా 9 రకాల ప్లానెట్స్ ఉన్నాయి కదా. ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. ఆ ప్లానెట్స్లో ఒక్క ప్లానెట్ మీద కూడా ఈ మనుషుడు నివసించడానికి యోగ్యంగా సరిగ్గా దేన్ని కూడా చేయలేదు. ఓన్లీ భూమిని మాత్రమే నరులు నివసించడానికి సరిగ్గా సృష్టించాడు. ఎందుకంటే దేవునితో సహవాసం, ఆయన మనుషులతో సహవాసం చేయాలని ఇష్టపడ్డాడు. అందుకని మనిషిని చేశాడు. లెట్ us మేక్ ద మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. మన పోలిక చొప్పున నరులను చేద్దాం, స్త్రీని గాను పురుషుని గాను చేద్దాం అనుకున్నాడు. అనుకుని హౌ డిడ్ మ్యాన్ బికమ్ ఏ లివింగ్ సోల్?
ఎట్లాగా అయ్యాడో చూద్దామా. ఏం చేశాడు తెలుసా? మట్టిని తీసుకున్నాడు, నేల మట్టి. నెక్స్ట్ చూసారా, మట్టి తీసుకుని దేవుడు కనబడడు, దేవుడిని మనం చూడలేము. అందుకని అలాగ పావులు రూపాలు అట్లాగా బొమ్మగా వేశాడు. కానీ మనుషులు ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేము మన నేకెడ్ ఐస్తో. దేవుని చూసామంటే ఎవరు కూడా బతకలేము, అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు. అయితే మోషే పర్వతం మీద అన్నీ చూశాడు, ప్రభువుని చూసి ప్రభువుతో 40 దినాలు పగల్లో రాత్రి కూడా ఆయనతో సహవాసం చేసి ఆయన చెప్పినవన్నీ కూడా బైబిల్లో లిఖించి పెట్టాడు మనకి. ఎట్లా సృజించాడు. నేల మంటిని తీసుకున్నాడంట, అంటే బూడిద, చాలా సాఫ్ట్ మన్ను, చాలా మెత్తగా ఉంటుంది, ధూళి అనమాట. అంత జిగట మన్ను, ఎంత చిగురుకుంటుందో. ఆ జిగట మన్నుతో మన ఆకారం, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని రూపంలో ఒక మనిషిని సృష్టించాడు. ఇప్పుడు మనంత సైజు కాదు, ఇంకా పెద్ద సైజు చేశాడు ఆయన్ని చేసినప్పుడు చాలా బిగ్ సైజ్. ఇప్పుడు గ్రాడ్యువల్గా సైజులు తగ్గిపోయింది, కానీ ఆయన చేసినప్పుడు చాలా పెద్ద సైజులో మనిషిని తయారు చేసి నాసికా రంధ్రములలో తన ఊపిరినే అని ఓదగా మనుషుడు జీవాత్మ ఆయన. ఇప్పుడు మనిషి లేచాడు, చక్కగా ప్రాణం వచ్చింది, జీవం వచ్చింది, ఆత్మ కూడా ఉన్నాడు ఆదాముడు. ఇప్పుడు ఈయనకి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? ఆయన పేరు ఆదామని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి చక్కగా తూర్పున ఒక వనం వేశాడు ఆయన కోసం. దాంట్లో రకరకాల పళ్ళు, రకరకాల వృక్షాలు, ఎన్ని రకాల, దాంట్లో ఒక నది కూడా ఏర్పాటు చేశాడు. మొక్కలు అప్పుడు పైనుంచి వర్షం పడేది కాదు, దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు, అంతవరకు వెయిట్ చేయాలి. అప్పుడు రకరకాల చెట్లు వేసాడు. రకరకాల మంచి చెడ తెలివినిచ్చే వృక్షాలు, రకరకాల ఫలాలు అన్నీ కూడా శ్రేష్టమైనవి ఆ తోటలో ఉంచాడనమాట. చూస్తున్నారు అక్కడ ఏమున్నాయి? మంచి చెడులో తెలివినిచ్చే వృక్షం. అంటే ఆదాముకి తెలివి లేదా? మంచి చెడ్డ ఈ పండు తింటేనే తెలివి వచ్చిందా? అంతకుముందు దేవుని ఆత్మ కలిగిన వాడు ఆయన, దేవుడే ఆయన్ని చేశాడు కాబట్టి దేవుడు అంత జ్ఞానం ఆయనకు ఉంది. ఆదాముకి తక్కువ జ్ఞానం లేదు తెలుసా? కాబట్టి జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు, మంచి చెడ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని పెట్టాడు. నువ్వన్నీ తిను, ఒక్క టెస్ట్ పెట్టాడు అంతే. ఆ టెస్ట్ ఎందుకంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో ఏడం చూద్దాం. వీటిని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో చూద్దామని ఒక టెస్ట్ అంతే. ఆ పండు మాత్రం తినొద్దు, మంచి చెడ తెలుగునిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకు, మిగతా పళ్ళన్నీ తిను. ఎంతో హ్యాపీగా, చాలా సంతోషంగా, ఆహా వంట పని లేదు, భయం లేదు, ఒక జంతువు అంటే భయం లేదు, ఏం భయం లేదు. అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి జంతువులు ఒక్కొక్కటి తీసుకొచ్చాడంట. ఓ జంతువు తీసుకొచ్చి పేరు పెట్టడానికి అన్నాడు, ఏనుగు అన్నాడు. ఇప్పుడు మనం ఏనుగని చదువుకున్నాం, దానికి ఆ పేరు ఎవరు పెట్టారు? ఆదాం పెట్టాడు. ఎంత తెలివైనాడు కాబట్టి అన్ని జంతువులకి అన్ని పేర్లు పెట్టాడు. మనం కొన్ని జంతువులే గుర్తుపెట్టుకోలేకపోతున్నామే. ప్రపంచంలో ఉన్న జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ ఇది కొంగ, ఒరే నాన్న చూడు నిద్రబాబు, పక్షులకి ఇది కొంగని, ఇది కాకని, ఇది పిట్టని, ఇది కోడని, రకరకాల పిట్టల, కోవిల, రామచిలక, ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టారు? ఆదామే పెట్టాడు. ఎంత తెలివైనడో ఆదాము. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. చక్కగా అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఒక నది, ఆ నది కూడా ఆ మొక్కలన్నిటికీ ప్రవహించేలా చీలిపోయింది, కాయల్లాగా చీలిపోయి వాటరు చక్కగా మొత్తం మొక్కలన్నిటికీ వచ్చేలాగా అక్కడ నుంచి నదులు కూడా ప్రవహింపజేశాడు. మొక్కలకి నీళ్ళు వస్తున్నాయి, పైనుంచి సూర్యరశ్మి వస్తుంది, చక్కగా ఫలాలు పండుతున్నాయి, కావలసినన్ని పళ్ళు తింటున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అన్నిటికీ పేర్లు పెడతా ఉంటే అన్నీ ఆడమగ 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 ఉన్నాయి. కానీ ఈయనకి పాపం ఆడలేదు, మగవాడే ఉన్నాడు. దేవుడికి ముందే తెలుసు, లోపలే ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు అవ్వమ్మ గారిని.
దాన్ని ఆపరేషన్ చేసి చేద్దాం ఇప్పుడు అని అనుకుని నా తర్వాత ఏం చేశాడంటే దేవుని ఆరాధించేవాడు. ఆదాము చక్కగా దేవుని ఆరాధిస్తూ వచ్చేవాడు, ప్రభుని స్తుతిస్తూ వచ్చేవాడు. ఇంత గొప్ప ప్రపంచాన్ని, ఇంత గొప్ప పళ్ళు, ఇంత గొప్ప సృష్టి అంతటిని నా కోసం దేవుడు చేశాడని ఎవరు ఏ జంతువులు ఆరాధించలేదు, కానీ ఆదాము దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. తర్వాత హౌ డిడ్ గాడ్ క్రియేట్ ఏ విమెన్. విమెన్ ఎట్లా తయారు చేశాడు అంటే ఆదాముకి గాఢ నిద్ర కలిగించాడంట. నెక్స్ట్ బాగా నిద్రపోతున్నాడు చూసారా, చాలా నిద్ర. ఎంత నిద్ర అంటే అంత నిద్రపోతున్నాడు. ఇది వరకంట ఆపరేషన్ చేయడానికి బలమైన మనుషుల్ని అపాయింట్ చేసుకునేవారంట. ఎందుకో తెలుసా, కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసి మనిషిని కదలకుండా చేసి కసకస కోసేవాళ్ళంట ఆపరేషన్. ఆ అరుపులు కేకలు బాధ తట్టుకోలేక కొంతమంది చచ్చిపోయేవారంట. అంత భయంకరంగా ఆపరేషన్లు చేసేవారంట బిగినింగ్లో. తర్వాత ఒక డాక్టర్ గారు పాప రోజు ఏడ్చేవాడంట. రాత్రి 11 గంటలకి డాక్టర్ కోర్స్ చేయడానికి వెళ్ళాడు. మీలాంటి కుర్రోడు ఎవరో ఎంతో ఏడుస్తున్నాడంట. ఎలాగా ఏంటి ఇంత ఏడుస్తున్నారే, పాపం ప్రజలు ఇంత బాధపడిపోతున్నారు, అయ్యో ప్రభువా ఏదన్నా ఒక మార్గం చూపించని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే ఈ ఆది కాండంలో ఈయన గాఢ నిద్ర, ఆ గాఢ నిద్రకి తగినటువంటి మత్తు మందు కనిపెట్టాడంట ఆయన. మత్తు మందు కనిపెట్టిన తర్వాత ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేయరు కదా ఆ డాక్టర్లు. మీరు ఎంతమంది తయారవుతారో మరి. ఫస్ట్ మత్తు ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్. ఎనస్థీషియా. ఇప్పుడు మరి మీరు ఎంతమంది ఎనస్థీషియా స్పెషలిస్టులు అవుతారో నాకైతే తెలియదు, కానీ మీరు బాగా చదవండి చక్కగా. అలా ఆ డాక్టర్ గారు లాగా ఎనస్థీషియా స్పెషలిస్ట్ అయ్యాడు ఆయన, ఫాదర్ ఆఫ్ ఎనస్థీషియా అయ్యాడు. కాబట్టి అలాగా మత్తు మందు కనుక్కుని తర్వాత ఏం చేశాడు, ఆపరేషన్ కట్ చేసి పక్కటెముక అంటే రిబ్స్ ఉంటాయి కదా, ఆ రిబ్స్లో నుంచి ఒక ఎముక ఆల్రెడీ ముందే ఆ రిబ్లో ఒకటి బహుశా స్త్రీని పురుషుని తయారు చేశానని చెప్పాడు కదా, సృజించాను అక్కడ పెట్టాడు, ఆపరేషన్ చేశాడు. అంటే సర్జరీ. మీలో ఎంతమంది అవుతారా మా సర్జరీస్? డాక్టర్ సర్జన్ అవుతారా? చదవరా? డాక్టర్స్ ఎవరా? వెరీ గుడ్, చదవాలి. డాక్టర్స్ సర్జరీ అక్కడే, ఆపరేషన్ అక్కడే మొదలయ్యింది. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసుకున్నాం, కానీ సర్జరీ అక్కడే మొదలైంది. ఫస్ట్ ఎనస్థీషియా అక్కడే స్టార్ట్ అయింది, తర్వాత సర్జరీ అక్కడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏం చేశాడు, ఎముకని తీశాడు. పక్కటెముకని ఎందుకు తీశాడు? మెడలో కానీ చేతుల్లో కాళ్ళలో ఎక్కడైనా తీయచ్చు కదా, ఎందుకు పక్కటెముక తీశాడు? రిబ్స్కి, వినండి మీకు ఎక్కడ చెప్పరు ఇవి, రిబ్స్కి రీజనరేషన్ అంటే మళ్ళా గ్రోత్, ఎదిగే స్వభావం ఉందంట వాటికి. ఆ బోన్స్కి మళ్ళా ఎదిగే స్వభావం ఇచ్చాడంట దేవుడు. ఆయనకి తెలుసు ముందుగానే ఇక్కడి నుంచి బోన్ తీస్తాను, మళ్ళీ ఆ బోన్ని పెడతాను, కాబట్టి ఆ రిబ్స్లో నుంచి ఎముక తీసి దాంతో స్త్రీని తయారు చేసి, మరి ఆ బోన్ తీశాడు కదా, ఆ ప్లేస్ని ఏం చేశాడు ఆయన? మాంసంతో పూడ్చివేశాడు. అంటే ప్లాస్టిక్ సర్జరీ అక్కడే చేశాడు ఆయన కదా. సో డాక్టర్ కోర్సులు అన్నీ అక్కడే ఉన్నాయి, ఎనస్థీషియా అక్కడే ఉంది, సర్జరీ అక్కడే ఉంది. ఎముకల డాక్టర్ ఎవరు? ఆర్థోపెడిక్. ఎముక తీశాడు కదా, ఆర్థోపెడిక్ డాక్టర్ అక్కడే వచ్చారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ కూడా ఫస్ట్ ఆయన అన్నీ చేసి ఆదాము గాఢ నిద్ర కలిగించి అందులో నుంచి ఎముక తీసి ఇప్పుడు అవ్వమ్మ గారిని తయారు చేశాడు. చూసారా అక్కడ ఎవరున్నారు? ఆవిడెవరు? బాగుందా? కనబడట్లేదు, నాకు కనబడట్లేదు, మీకు కనిపిస్తుందా? స్క్రీన్ కా చివరి ఉందా, కనబడుతుందా? అవ్వని తయారు చేసి తీసుకొచ్చి ఆయన ముందర పెడితే ఆయన లేచి, నా శరీరము, నా ఎముకలలో ఎముక నాది కాబట్టి ఆమెకి ఏం పేరు పెట్టాడు? నారి అని పేరు పెట్టాడు.
వీళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఏదేను తోటలో తిరుగుతూ, ఏదేమి భయం లేదు. పులంటే భయం లేదు, సింహం అంటే భయం లేదు, డైనోసార్ అంటే భయం లేదు, ఏ భయము లేదు. ఏ పండైనా తినొచ్చు, ఎంత హ్యాపీ. నెక్స్ట్ చూడండి, బిఫోర్ సిన్ ఎంటర్డ్. ఆ తర్వాత పాపం ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన సంగతి మధ్యాహ్నం క్లాసులో మీకు చెప్తారు. ఇప్పుడు బిఫోర్ సిన్, ఆఫ్టర్ సిన్ చూడండి. బిఫోర్ సిన్ ఎలా ఉంది? బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నెక్స్ట్ నో టోయిల్, కష్టం అనేది లేనే లేదు. నెక్స్ట్ నో సిక్నెస్, రోగమే లేదు. నెక్స్ట్ నో సఫరింగ్స్, సఫరింగ్స్ బాధలే లేవు. నో పెయిన్, నొప్పి లేదు. నో సారో, దుఃఖమే లేదు. అది ఆయన వాళ్ళిద్దరూ ఉన్న పరిస్థితి. అంతేకాదు నో ఫియర్, నో ఫియర్ అట్ ఆల్. ఇవేమీ లేవు వాళ్ళకి, అంత హ్యాపీగా ఉన్నారు. ఆఫ్టర్ సిన్ ఎంటర్డ్ ఏమొచ్చింది? నాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. కష్టపడాలి, రోగాలు వస్తాయి, సిక్నెస్ వస్తుంది, సఫరింగ్స్ బాధలు వస్తాయి, నొప్పులు వస్తాయి, విచారాలు వస్తాయి. ఇవన్నీ కూడా పాపం ఎంటర్ అయిన తర్వాత వస్తాయి. అయితే దేవుడు ఒక మార్గాన్ని, కెన్ యూ గెస్ ఏ మోర్ బ్యూటిఫుల్ ప్లేస్ దాన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్? చెప్పండి, ఏదన్నా గార్డెన్, ఏదైనా తోట కంటే అందమైన గొప్ప ప్లేస్ ఒకటి సిద్ధపరిచాడు ఆయన. అదేంటి? ఎస్, హెవెన్, పరలోకం సిద్ధపరిచాడు. మరి అక్కడికి వెళ్ళాలని ఉందా మీకు? నెక్స్ట్, హూ ఆర్ ద వన్స్ ఎలిజిబుల్ టు లివ్ ఇన్ హెవెన్? అక్కడికి వెళ్ళడానికి ఎవరికి ఇష్టపడుతున్నారు? అందరూ వెళ్ళాలనుకుంటున్నారా? ఎవరు వెళ్తారు అక్కడికి? వెలుగు బిడ్డలు మాత్రమే వెళ్తారు. ఈ లోకంలో 2 రకాల పిల్లలు ఉన్నారు. చేతులు దించండి. 2 రకాలు, చీకటి పిల్లలు, వెలుగు పిల్లలు. వెలుగు పిల్లలు ఎవరవుతారంటే, యేసుప్రభుకి ముందుగానే తెలుసు కాబట్టి ఆయన ప్రియమైన కుమారుని లోకంలోనికి పంపించి మనుషులు పాపం చేస్తారు కాబట్టి వీళ్ళందరి పాపం, మన పాపం, మన పూర్వీకుల పాపం, పుట్టబోయే వాళ్ళ పాపం కూడా, అందరి పాపాన్ని నేను భరిస్తానని యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి 2025 సంవత్సరాలకు పూర్వము ఆయన సిలువలో అందరి పాపాన్ని ఆయన మీద వేసుకుని భయంకరమైన శిక్ష, పాపానికి వచ్చే జీతం ఏంటి? ఆ మరణం ఆయన తీసుకుని, ఆ శిక్ష ఆయన తీసుకుని నా పిల్లలందరూ హెవెన్లోకి రావాలి అని చెప్పి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ కార్యం మీద, నా పాపాలు నేను ఒప్పుకున్నాను, దేవుడు నన్ను వెలిగించాడు, మీ పాపాలు మీరు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు, ఆ రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని కూడా చేస్తాడు. మీకు ఇష్టంగా ఉందా ఆ రాజ్యంకి వెళ్ళాలని? ప్రభువా, నేను పాపిని, నా పాపము నువ్వు ఆల్రెడీ సిలువలో వెల చెల్లించావు, అందుకే నేను స్తుతిస్తున్నాను, నా హృదయంలోనికి రా. మనకు అంతకుముందు మన హార్ట్ ఎలా ఉంటుందంటే బ్లాక్ హార్ట్. ఈ హార్ట్ ఎలా ఉంది? అందరూ పుట్టిన పిల్లలందరికీ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అందరూ వంకాయ వేస్తే వంకాయ వస్తుంది కానీ బంగాళదుంప రాదు కదా. పాపికి పాపే పుడతాడు కానీ పరిశుద్ధుడు పుట్టాడు కదా. సో అందరూ పాపులమే కాబట్టి అందరి హృదయం ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. యేసు ప్రభు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు అని ఎవరైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తారో వాళ్ళ హృదయాన్ని, వెలుగు కలుగు అనగానే వెలుగు కలిగినట్లు మన హృదయాన్ని వెలిగిస్తాడు ఆయన అడిగితే. అప్పుడు మన హృదయం ఏమవుతుంది? ఎక్కడన్నా చీకటిగా ఉందా? లైట్ హౌస్ ఎలాగ చుట్టూ వెలిగిస్తుందో, ఎక్కడ చీకటి ఉండదు. లైట్ హౌస్ చుట్టూరు ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటుంది. మనం ఈ లోకంలో అలాగ వెలుగు బిడ్డల్లా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. దానికోసం ఒక గోత్రం, 12 గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చే లెసన్స్ అన్నిట్లో చక్కటి లెసన్స్ దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, వాటన్నిటి గురించి 10 లెసన్స్లో మీకు వస్తాయి. ఏది కూడా మిస్ అవ్వద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ని తీసుకురండి, తీసుకొచ్చి చక్కగా ఈ పాఠాలన్నీ వినండి. ఈ సృష్టి గురించి ఎక్కడ చెప్పబడదు, దేవుని వాక్యంలో మాత్రమే చెప్పబడుతుంది. కాబట్టి మీరందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటారు కాబట్టి ప్రభా నా పాపం క్షమించు. ఒక్కసారి మోకరించి కళ్ళు మూసుకొని నా వెనక చెప్పండి. 1 2 3. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవా, సృష్టి అంతటిని
మీ శక్తి గల మాట చేత సృష్టించిన దేవా, మీ పాదాలకు వేలాది వందనాలు. పాపినైన నన్ను కరుణించి నా హృదయంలోనికి రండి, నా హృదయాన్ని వెలిగించండి. ఇప్పుడే పరలోకపు పౌరురాలులాగా, పరలోకపు పౌరునిగా నన్ను కూడా చేయమని యేసుప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మెమరీ వర్స్ ఒకసారి చెప్పండి. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఇంకొక వర్ష చదువుతారు ఒక్కసారి. యెషయా గ్రంథం 58. మీరు కూడా అలా ఉంటారు. మీరు ఇప్పుడు ప్రేయర్ చేశారు కదా, దేవుడు మిమ్మల్ని ఎట్లా చేస్తాడో ఆ వాక్యంలో రాసించి ఉంచాడు. యెషయా 58:11 చెప్పండి నా వెనకాల. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. మీరు అలా ఉండాలని ఇష్టమా? మీరు ప్రేయర్ చేశారు కదా, దేవుడు మిమ్మల్ని ఇలా చేస్తాడు. మీరు ఈ వాక్యం ప్రతిరోజు చదువుకోండి. ప్రభువా నన్ను అలా ఊటగా ఉంచు అని మీరు ప్రేయర్ చేసుకోండి. యెషయా 58:11. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.